హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కొత్తగా పాన్ కార్డ్కి ఏ విధంగా ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాలో రిజెక్ట్ కాకుండా అనేది నీ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా కావాలనేది. సో ఇక్కడ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ సెలెక్ట్ పాన్ అప్లికేషన్ టైప్లో న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ అని ఉంది కదా, 49A ఫామ్ 49A ఇది మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది నేను ఇండివిజువల్గా అప్లికేషన్ చేసుకోవడానికి చెప్తున్నా. ఇక్కడి నుంచి మనము ఈ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ ఇండివిజువల్ అనేది మాత్రమే సెలెక్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇది మనం పర్సనల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్ మాత్రమే వస్తుంది. ఓకే, నేను చెప్పినవి మాత్రమే చేయండి అండి, మీకు ఎటువంటి రిజెక్ట్ కాకుండా హ్యాపీగా మీకు వారం రోజుల వరకే ఈమెయిల్కి వస్తుంది. చూడండి, 15 డేస్ వరకు ఇంటికి పోస్ట్లో వస్తుంది, 15 వర్కింగ్ డేస్లో. తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ టైటిల్, ఇక్కడ శ్రీ అంటే మగవారికి వస్తుంది, శ్రీమతి అంటే పెళ్ళైన ఆడవారికి వస్తుంది, అండ్ కుమారి అంటే పెళ్లి కాని ఆడవారికి వస్తుంది, మనకు తెలుసు. తర్వాత ఇక్కడ చూడండి, మీ యొక్క పేరు అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డు ప్రకారం మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు కరెక్ట్ లేదు అని అనుకుంటే ఫస్ట్ ఆధార్ కార్డు అనేది కరెక్షన్ చేసుకోండి. ఆధార్ కార్డు కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ పాన్ కార్డుకి అప్లై చేయండి. తర్వాత మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలంటే పాన్ కార్డులో ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీ యొక్క పేరు ఎంట్రీ చేసిన తర్వాత ఫస్ట్ బాక్స్లో తర్వాత మీ యొక్క సర్నేమ్ అయితే ఎంట్రీ చేయండి, అంటే ఇంటి పేరు ఎంట్రీ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఎంట్రీ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఫ్యూచర్లో ఉపయోగపడతాయి కాబట్టి పర్మనెంట్ మాత్రమే ఎంట్రీ చేయండి. ఆ టిక్ మార్క్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇందులో ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చూసి ఎంట్రీ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను చెప్తాను. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను ఎంట్రీ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఫ్యూచర్లో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉపయోగపడతాయి కాబట్టి అది పర్మనెంట్ మాత్రమే ఇచ్చుకోండి. ఇక్కడ ఒకటి మనకు టోకెన్ నెంబర్ వచ్చింది, అది నోట్అవుట్ చేసుకోండి, ఎందుకంటే మధ్యలో కరెంటు పోయినా ఏమైనా ప్రాబ్లం అయినా సుతా కంటిన్యూ చేయవచ్చు. ఓకే, సో మధ్యలో నుంచే కంటిన్యూ చేయొచ్చు ఆగిపోయిన కాంచెల్లి. సో ఇక్కడ టోకెన్ నెంబర్ రాసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసిన ఈ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్ అని అంటుంది. సో ఇక్కడ మధ్యలో ఇదిగోండి, ఇది మాత్రమే మీరు సెలెక్షన్ చేసుకోవాలి. స్కాన్, అప్లోడ్ అండ్ ఈసైన్ అని ఉంది కదా మధ్యలోది, అది మాత్రమే మీరు సెలెక్షన్ చేసుకోండి. పాన్ అప్లికేషన్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని ఉంది, ఇది మాత్రమే సెలెక్షన్ చేసుకోండి. ఏది కూడా సెలెక్షన్ చేసుకోకండి, నేను చెప్పినట్టు చేయండి, ఈజీగా రిజెక్ట్ కాకుండా వస్తుంది. సో ఇదిగోండి, ఇక్కడ ఈ చూస్ ఫామ్ ద ఆప్షన్ బిలో అని ఉంటుంది, ఫస్ట్ది మాత్రమే సెలెక్షన్ చేసుకోవాలి. ఫిజికల్ కాపీ టు యువర్ హోమ్ అనేది ఉంటుంది, అది సెలెక్షన్ చేసుకున్నాక పైకి వచ్చినాక ఇక్కడ ఆధార్లో ఎంటర్ లాస్ట్ 4 డిజిట్స్, మీకు ఆధార్ నెంబర్ ఉంటుంది కదా 12 అంకెల్లో లాస్ట్ 4 అంకెలు ఇక్కడ ఎంట్రీ చేయాలి, 4 డిజిట్స్ ఎంట్రీ చేయాలి, లాస్ట్ 4 డిజిట్స్. తర్వాత నేమ్ యాజ్ పర్ యువర్ ఆధార్ ప్రకారం పేరు ఎట్లా ఉందో అట్లా ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఈస్గా అట్నే చేసేయండి. మళ్ళీ లాస్ట్కి స్పేస్కి అట్లా ఏమి ఇవ్వకండి, దయచేసి చూసుకోండి. స్పేస్ ఇచ్చినా కూడా లాస్ట్కి మళ్ళీ అప్లికేషన్ అంతా అయిపోయినాక మిస్ మ్యాచ్ అని చూపెడుతుంది. తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ మనం ఇందాక ఎట్లా ఎంట్రీ చేసినాం ఆ విధంగానే ఇక్కడ కనబడుతుంది. కోర్స్ ఇక్కడ కింద చూడండి, మీకు పాన్ కార్డులో ఏ విధంగా ప్రింట్ కావాలి అనేది ఈ బాక్స్లో చూపెడుతుంది. మీకు కింది మీద వచ్చినా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. మొత్తం తీసేసి మళ్ళీ కరెక్ట్గా కొట్టేసుకోండి. ఆ విధంగానే మీరు పాన్ కార్డులో ప్రింట్అవుట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సెట్ చేసుకోండి ఇక్కడ పాన్ కార్డులో ఎట్లా కావాలో ఆ బాక్స్లో. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చింది, తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్షన్ చేసుకోండి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈ సెక్షన్ కూడా. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాన్ కార్డులో ఏ విధంగా ప్రింట్ రావాలనేది అదే విధంగా ప్రింట్ వస్తుంది. ఓకే, పైకి స్క్రోల్ చేసినాక ఇక్కడ ఇప్పటివరకు మీరు ఏమైనా పేరు చేంజ్ చేసుకుంటారా అంటది. సో చేంజ్ చేసుకోలేదు కాబట్టి నువ్వు అని పెట్టుకోండి. తర్వాత కిందికి వస్తే ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలండి. సో పెళ్ళైన ఆడవారికైనా పెళ్ళి కాని ఆడవారికైనా గుర్తుపెట్టుకోండి, లేడీస్ గురించి చెప్తున్నా, ఫాదర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. పెళ్ళైనా పెళ్ళి కాకుండా లేడీస్కి స్పెషల్గా చెప్తున్నా, ఫాదర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, సో మగవారికి ఆటోమేటిక్గా ఫాదర్ నేమే వస్తుంది కాబట్టి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. కొందరు ఏంటంటే పెళ్ళైన ఆడవారు కూడా భర్త పేరు అక్కడ ఎంట్రీ చేస్తున్నారు, యాజ్ పర్ పాన్ కార్డ్ రూల్ ప్రకారం అక్కడ భర్త పేరు ఎంట్రీ చేయొద్దండి, తండ్రి పేరు మాత్రమే రావాలా. తండ్రి పేరు, ఇంటి పేరుతో సహా మొత్తం ఎంట్రీ చేయండి. కింద ఫాదర్ అనే దానికి సెలెక్షన్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మదర్ అని ఉంటుంది, కాకపోతే ఫాదర్ అనే సెలెక్షన్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అర్థమైందా? ఈ సెక్షన్ అర్థం కాకపోతే కూడా కామెంట్లో అడగండి. సో ఇవన్నీ ఇది డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసేసి నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ రెగ్యులర్గా మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది.
ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద ఇన్కమ్ సోర్స్ అని కనబడుతుంది. ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి. సో ఇన్కమ్ సోర్స్ ఉంటే సాలరీడ్ అని లేకపోతే ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని అట్లా పెట్టుకోండి. లేకపోతే ఇన్కమ్ ఏది లేకుంటే నో ఇన్కమ్ అని పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో రెసిడెన్సా మీద ఆఫీసా సెలెక్షన్ చేసుకోండి. రెసిడెన్స్ అంటే మళ్ళీ ఇంటిది. ఓకే, సో ఇంటిది రెసిడెన్స్ మీద క్లిక్ చేసి పైకని మనకి ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఆధార్ ప్రకారం మాత్రమే ఎంటర్ చేయండి. ఇది కూడా వేరే ఏది ఎంటర్ చేయకండి, ఎందుకంటే పోస్ట్లో వస్తుంది. ఓకే, సో అన్ని డీటెయిల్స్ నేను హౌస్ నెంబర్ కానీ విలేజ్ కానీ మాకు పోస్ట్ ఆఫీస్ కానీ ఇట్లాంటివన్నీ ఎంటర్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ లేట్ అయింది అంటుంది, ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని ఉంది. సో సేవ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ లేట్ అయినా కూడా మనకి ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నేను సేవ్ చేసేసిన. సో ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా మీ విలేజ్ కానీ మీ బిల్డింగ్ కానీ ఓకే మీ స్ట్రీట్ కానీ అట్లా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసేసేయండి. నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. ఇదే విధంగా నేను రెగ్యులర్గా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ పథకాలు కానీ ఇట్లాంటి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ చాలా అందిస్తూ ఉంటాను. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి, మన వీడియో సెక్షన్లు ఉన్నాయి. సో ఇక్కడ స్టేటు పిన్ కోడ్ అంతా ఎంటర్ చేసినాక కిందికి వస్తే ఇక్కడ మన యొక్క టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అయితే కనబడతాయి. ఇక్కడ చూడండి కంట్రీ కోడ్ మనది ఇండియా కదా 91 అని ఉంటుంది, అది సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఏం క్లిక్ చేయకండి, ఇక్కడ నో మీనే ఉంటుంది. ఓకే, సో నో మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు 5 స్టెప్లో 3 స్టెప్లు అయితే కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఒక్కసారి కాకపోతే నేను సేవ్ చేస్తున్నా. ఇప్పటివరకు ఎంటర్ చేసిన దాంతో సేవ్ చేసిన, ఎందుకంటే మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే కంటిన్యూ ఇక్కడి నుంచే కావచ్చు. ఇక్కడ ఇండియన్ సిటిజన్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ని నేను సెలెక్షన్ చేసుకుంటున్నా, మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకోండి. ఓకే, మీ యొక్క స్టేట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఫెచ్ అని వస్తే ఇక్కడ మీ ఏరియా అనేది కనబడుతూ ఉంటుంది. మీకు ఏ సర్కిల్ కిందకి వస్తారు, ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తారు, ఇక్కడ మీ విలేజా మీ మండల ఓకే మీ పోస్ట్ ఆఫీసా సంథింగ్ కనబడుతుంది. దాని రిలేటెడ్గా ఇట్లా టిక్ మార్క్ చేసేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది పోస్టల్ పర్పస్లో మీకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ సబ్మిటెడ్ యాజ్ పర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 3 రకాలుగానైతే మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెష్ పాన్ కార్డ్ అప్లై చేయాలంటే. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఆధార్లో ఉన్నటువంటి పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ 3 మ్యాచ్ అయ్యే విధంగా మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉందనేది చూజ్ చేసుకొని అది ఇక్కడ స్కాన్ చేసి అటాచ్మెంట్ చేయండి. సో నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డుని సెలెక్షన్ చేసుకున్నా. తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లో కూడా యాజ్ పర్ ఆధార్లో ఉన్నటువంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు కలిగినటువంటి డాక్యుమెంట్ ఏది ఉంది టాప్ టు బాటమ్ క్లియర్గా చెక్ చేసుకొని అది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద పెట్టుకోండి. సో ఇందులోకి వెళ్ళి కూడా నేను ఆధార్ కార్డే కూడా సెలెక్షన్ చేసుకుంటున్నా, అదే సేమ్ టు సేమ్ ఆధార్ కార్డు పెట్టుకుంటున్నా. తర్వాత ప్రూఫ్ ఆఫ్ బర్త్. సో బర్త్ ప్రూఫ్ కింద ఏముంది మీకు చూసుకోండి, క్లిక్ చేయండి. అది సేమ్ టు సేమ్ మళ్ళీ ఆధార్ ప్రకారం మ్యాచ్ కావాలా, ఆ పేరు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ తండ్రి పేరు కానీ, సో అది ఏదైతే ఉందో అది సెలెక్షన్ చేసుకోండి. సో ఇందులోకి వెళ్ళి కూడా నేను మళ్ళీ ఆధార్ కార్డ్నే సెలెక్షన్ చేసుకుంటున్నా. సో 3 కూడా నేను ఆధార్నే పెట్టుకుంటున్నా. నో ప్రాబ్లం అండి, ఏం కాదు. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన దానిలోకి వెళ్ళి మనం సెలెక్షన్ చేసుకుంటున్నాం, అది వ్యాలిడే కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు మనకేం అభ్యంతరం. ఓకే, తర్వాత ఇక్కడ పేరు ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత హిమ్సెల్ఫ్ హర్ సెల్ఫ్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్షన్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తున్నారు అనేది ఆ ప్లేస్ రాయండి. మీ విలేజ్ అయితే మీ విలేజ్లోకి వెళ్ళైతే విలేజ్ రాయండి, సిటీలోకి వెళ్ళైతే సిటీ పేరు రాయండి, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత 50 KB లోపు ఫోటో అండ్ 50 KB లోపు సిగ్నేచర్ స్కాన్ చేసుకొని రెడీగా ఉంచి వాటిని మనం ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ మాత్రం చేయాలి. ఓకే, ఇక్కడ అటాచ్మెంట్ చేసినంత మాత్రమే కాదండి, అప్లోడ్ మీద క్లిక్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో తర్వాత అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. టాప్లో ఏదైతే 3 మనం సెలెక్షన్ చేసుకున్నామో POI, POA, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కిందకి 3 రకాలుగా మనం సెలెక్షన్ చేసుకున్నాం కదా అన్నీ ఆధార్ కార్డ్ అని. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా మీకు 300 KB లోపు క్లారిటీగా ఉండేటటువంటి PDF డాక్యుమెంట్ని మీరు ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ అని మళ్ళీ క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే అయ్యో వేరేది అటాచ్మెంట్ చేసిన వాటి అక్కడ రిమూవ్ బటన్ కూడా ఉంది, ఏం కంగారు పడకండి. సో ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఎక్కడ ఫైల్ ఉందో ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ సెలెక్షన్ చేసుకొని అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. సెలెక్షన్ చేసినంత మాత్రాన కాదండి, ఖచ్చితంగా సెలెక్షన్ చేసినాక అప్లోడ్ మీద క్లిక్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, మళ్ళీ 3 రకాలు కదా పైన మనం చూపించినాయి. సో మళ్ళీ 2 అయిపోయినాయి, 3వది కూడా సేమ్ అటాచ్మెంట్ అయితే నేను చేస్తున్నా చూడండి. అటాచ్మెంట్ చేసిన తర్వాత అప్లోడ్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయాలి.
క్లిక్ చేస్తే అక్కడ మీ పేరు కూడా కనబడుతుంది, అంటే మీరు ఫైల్ నేమ్ కూడా మీది కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ ఓకే ఉంటే మీరు సబ్మిట్ అనే బటన్ మీద కింద ఉంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరుగుతుంది అనుకుంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేసిన ఈ పేజీకి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్, ఆధార్లో ఉన్నటువంటి ఫస్ట్ 8 అంకెలను నెంబర్లని అక్కడ మెన్షన్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి, టాప్ టు బాటమ్ ఒకసారి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, నాన్న పేరు, తండ్రి పేరు, అడ్రస్ ఒకసారి సెలెక్షన్ చేసుకోండి. ఓకే ఉంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మీకు కావాలంటే మళ్ళీ తప్పు ఏమైనా పోయిందనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఎన్ని రకాల డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారనేది కూడా ఇక్కడ నెంబర్స్ కనబడతాయి, చూసుకోండి. ఓకే ఉంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి, పర్ఫెక్ట్ ఉంటేనే. ఓకే, ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ దాని మీదనే క్లిక్ చేయండి, అదే ఉంచండి, ఏం మీరు సెలెక్షన్ చేయొద్దు. ఇక్కడ ₹106.90 106.90 రూపీస్ మనం కట్టాల్సి ఉంటుంది. అగ్రీ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినామంటే మళ్ళీ పేమెంట్ ఒకసారి చూస్తుంది, సో కనబడుతుంది. పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, చాలా సింపుల్. సో ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్, నెట్ బ్యాంకింగ్, ఓకే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే ఈజీ ఉంటుందో దాన్ని చూజ్ చేసుకొని పేమెంట్ అయితే కట్టేసేయండి. మీ ఈమెయిల్ కూడా ఒక డాక్యుమెంట్ అయితే వెళ్ళిపోతుంది, పేమెంట్ స్లిప్ పోతుంది అండ్ అప్లికేషన్ కూడా వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ మనం చివరిలో కూడా లాస్ట్లో కూడా అప్లికేషన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్లో చాలామంది మిస్టేక్ ఇది ఒకటి చేస్తున్నారండి, ఇక్కడ రెస్పాన్స్ అవ్వట్లేదు అని అంటున్నారు పేమెంట్ చేసిన తర్వాత. సో అది కన్ఫర్మ్ చేసుకోవాలి కదండి వెబ్సైట్, అప్పటిదాకా ఇది లోడ్ అవుతూనే ఉంటుంది. ఇది లోడ్ కానివ్వండి, ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయడం కానీ లేకపోతే రీఫ్రెష్ చేయడం కానీ, ఇది రెస్పాండ్ అవ్వట్లేదని రీఫ్రెష్ చేయడం కానీ, బ్యాక్ రావడం కానీ ఇట్లాంటి ఏం చేయకూడదు. మీ ఫోన్లో పేమెంట్ సక్సెస్ అయితే కనుక అదిగోండి ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోయిందా లేదా, ఈ విధంగా కొన్ని సెకండ్ల పాటు వెయిట్ చేసి సక్సెస్ఫుల్గా రావడం అయితే జరుగుతుంది మీ పేమెంట్. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ దీనికి టిక్ మార్క్ చేసేసి కిందికి ఇక్కడ అథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ కాదండి, కంటిన్యూ మీద క్లిక్ చేసిన పోదు, అథెంటికేషన్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఆధార్కి పాన్ కార్డ్కి లింక్ అవుతూ మీకు పాన్ కార్డ్ అనేది ఇష్యూ కావడం అయితే జరుగుతుంది. ఓకే, మరికొన్ని స్టెప్స్ మీకు మిగిలి ఉందని చెప్తుంది. ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే పని కాదు. ఒకవేళ లింక్ లేకపోతే ఆధార్ సెంటర్ పాన్ కార్డ్ సెంటర్ వాళ్ళ దగ్గరికి పోయి మీరు పాన్ కార్డ్ అప్లై చేయవచ్చు, ఫింగర్ ప్రింట్ పెట్టి పెట్టవచ్చు, అంటే పాన్ కార్డ్ అప్లై చేయవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వచ్చినామంటే అక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అక్కడ ముందు ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి పోతుంది. అది ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్ అయినా పర్లేదు, లేదంటే వేరే ఫోన్ నెంబర్ అయినా పర్లేదు, ఇక్కడి వరకు. ఓకే, దానికి ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ చూడండి, ఇదిగోండి, యూ ఆర్ ఎట్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ యువర్ పాన్ అప్లికేషన్ జర్నీ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్లిక్ కంటిన్యూ టు ప్రొసీడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో కొత్తగా ఎవరైతే పాన్ కార్డ్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఆధార్ కార్డ్ లింక్ చేయాల్సిన అవసరం లేదు. సో పైన టిక్ మార్క్ చేసేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ స్టేజ్లో ఆధార్కు లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మొబైల్కి ఓటీపీ పోతుంది, నార్మల్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పోతుంది. ఆ వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. దీనికంటే ముందు అక్కడ ఫస్ట్ ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ పోయింది, ఇప్పుడు మాత్రం బై డిఫాల్ట్గా ఆధార్కు ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ పోయింది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద పైన దీనికంటే ముందు డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత ఒక ఫైల్కి పాస్వర్డ్ అడుగుతుంది. ఇందాక ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్ ఎంట్రీ చేయండి, ఐఫన్స్ కానీ స్లాష్ కానీ కొట్టకుండా ఎంట్రీ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఫామ్ ఓపెన్ అయిపోతుంది. హ్యాపీగా దీన్ని సేవ్ చేసుకుంటారా, ప్రింట్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇంతే, కొత్త పాన్ కార్డ్ని మీ మొబైల్ ద్వారా కూడా ఇలాగే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఏం డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, రిజెక్ట్ కాకుండా. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఒక్క చిన్న లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరిన్ని కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్కోర్స్ ఇక్కడ హోమ్ పేజ్లో స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చినటువంటి అక్నాలజ్మెంట్తోని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ప్యాన్ మీద క్లిక్ చేసేసి అక్నాలజ్మెంట్ నెంబర్ని అక్కడ ఎంట్రీ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఈ స్టేటస్ అంటే మీకు డిస్పాచ్ అయిందా కాలేదా అని కూడా మీకు చెప్తుంది. ఓకేనా, ఇట్లా కూడా మీకు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ డిస్పాచ్ అయితే అక్కడ ప్రొఫెషనల్గా కొరియర్కి సంబంధించింది, ప్రొఫెషనల్ కొరియర్ కాదు, సంథింగ్
కొరియర్కి సంబంధించింది కూడా మీకు నెంబర్ కూడా కనబడుతుంది. ఇదిగోండి డౌన్లోడ్ కావాలంటే హోమ్ పేజ్కి వచ్చి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.